రూపాయలు అడుగుతాడు, మన దగ్గర 800 ఉంటది, వాడికి 500 కావాలి కానీ 1000 అడిగాడు. తెలివిగా ఏం చేస్తాడు, నువ్వు ఎవరు కాదబ్బా, నీ అవసరమే కదా, ఉంచుకోలే అంటే వాడు 1000 అడుగుతున్నాడు, మనం 500 వాడికి అవసరం అన్న సంగతి మనకి తెలియదు. 800 ఉన్నాయి ఉంచుకోరా అంటాం మనం, తద్వారా లబ్ధి పొందుతాడు. ఇప్పుడు ఆయన కూడా అలాంటి ఒక వ్యూహం అనుసరిస్తున్నాడు. వ్యూహం అది. జన సైనికులకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చారా, నాకు వాళ్ళు సీఎం పదవి ఇవ్వట్లేదు అని, అలాగే మీరు పదవి ఇస్తారా ఎవరని ఒక సంకేతాన్ని ఇచ్చారన్న. అంత సీన్ ఏం లేదు. ఒక్కటేంటంటే విజయం దగ్గర నుంచి ఈయనలో ఈ మార్పు కనబడుతుంది మనకి. అంటే మనసులో సీఎం అవ్వాలన్న కోరిక అయితే వచ్చింది, ఎప్పుడో ఉండబట్టినే కదా ఆయన పార్టీ పెట్టింది. కాకపోతే గెలవలేము అని తెలిసాక అప్పటి నుంచి నాకెవరేయరు కదా అంటే ఏదో ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే టైప్ లో పవన్ కళ్యాణ్ మాటలకి అర్థాలు వేర్లే. నాకెవరు వేయరు కదా అంటే ఏండో అని, నన్ను గెలిపించరు కదా అంటే గెలిపించండో అని, నేను సీఎం కావాలనుకోవట్లేదు అంటే అవ్వాలనుకుంటున్నాను, నేను వద్దనుకున్నా సరే మీరు ఇవ్వాలి కదా అనుకోవడం. అంటే ప్రజలను ఎలా బ్లేమ్ చేస్తాడు ఆయన, ప్రజలను ఎలా అడుగుతాడు, మీరు ఏమేం చేయట్లేదు. మీకు అదేదో సినిమా ఉంది, ఈయన నక్సలైట్ పాత్ర, రకరకాల పాత్రలు ఉంటాయి అందులో, ప్రకాష్ రాజు జల్సా, దాంట్లో ఏమంటాడు, నేను నువ్వు అవునన్నా అంటే నాకు వద్దనే కదా లెక్క అంటాడు. చూడండి డైలాగ్ సేమ్ టైప్ అన్నమాట ఇక్కడ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇప్పుడు ఒక అయోమయంలో పడిందా?